విద్యుత్ ఉద్యమం జరిగి 25 సంవత్సరాలైంది. 2000 సంవత్సరం ఆగస్టు 28వ తేదీన ఇదే స్థలంలో వామపక్షాల ఆధ్వర్యంలో సాగినటువంటి విద్యుత్ ఉద్యమం మీద ఆనాటి ప్రభుత్వం పోలీసుల దమనకాండను ప్రయోగించినటువంటి రోజు, ముగ్గురు అమరవీరులైన రోజు, ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచే ప్రయత్నం జరిగినటువంటి సందర్భంగా మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు నాటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో కొన్ని నెలల పాటు సాగినటువంటి క్యాంపెయిన్ తర్వాత వామపక్షాలు ఐక్యంగా ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఒక పెద్ద ఎత్తున ప్రజా తిరుగుబాటుగా మారింది. ఇక్కడికి వచ్చేటప్పటికే పోలీసులు కాల్పులు జరపడం, గుర్రపు దళాలను పెట్టి తీవ్రమైనటువంటి దాడులకు పాల్పడడంతో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలరాజు ముగ్గురు ప్రాణాలు అర్పించాల్సిన పరిస్థితి వచ్చింది. మరో ఇద్దరికి బుల్లెట్ దెబ్బలు తగిలినాయి. ఆ పరిస్థితుల్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు వెనకాడలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యుత్ ఛార్జీలు ప్రపంచ బ్యాంకు ఆదేశించిన మేరకు పెంచలేకపోయింది ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా. 25 ఏళ్ల తర్వాత ఇప్పుడు కేంద్రంలో మోడీ ప్రభుత్వం బరి తెగించి దుందుడుకుగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. అందుకు అనుగుణంగా విద్యుత్ సవరణ బిల్లును తెచ్చే ప్రయత్నంలో ఉన్నది. ఇప్పుడు ఆ విద్యుత్ సవరణ బిల్లే కనుక చట్ట రూపం దాల్చితే దేశంలో విద్యుత్ రంగం మొత్తం కూడా ప్రైవేటీకరించడానికి బాటలు పడతాయి. అంతేకాదు సాధారణ ప్రజలకు ఇళ్లలో వాడుకునేటువంటి విద్యుత్ ఛార్జీలు 3-4 రెట్లు పెరిగే అవకాశం ఉంది. రైతులకున్న ఉచిత విద్యుత్ అవకాశం రద్దయిపోయే ప్రమాదం ఉంది. మొత్తం మీద పారిశ్రామికవేత్తలకు, కాంట్రాక్టర్లకు విద్యుత్ ఛార్జీలు తగ్గి సాధారణ ప్రజలకు, రైతులకు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రమాదకరమైన పరిస్థితి నుంచి బయటపడాలి అంటే కేంద్ర బీజేపీ సర్కారు విద్యుత్ సవరణ బిల్లును తెచ్చే ప్రయత్నాన్ని దేశవ్యాప్తంగా ప్రజానీకం ప్రతిఘటించాలి. 2020లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు విధానాలను అమలు జరిపే ప్రయత్నంలో ప్రజలు ఏ మోతాదులో తిరుగుబాటు చేశారో ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా కూడా అదే స్ఫూర్తితో ప్రజానీకం ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉంది, తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాంటి తిరుగుబాటు లేకుండా ప్రజలు ఉద్యమించకుండా ఆ విద్యుత్ సవరణ బిల్లును వెనక్కి కొట్టలేము. అందుకే ప్రజలు తేల్చుకోవాల్సినటువంటి సమయం ఇది.